అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షలాది మందికి ఇంకా వృద్ధాప్య పింఛని, దివ్యాంగుల పింఛని, ఒంటరి మహిళల పింఛని, వితంతుల పింఛని, ఇంకా పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తలేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నోసార్లు కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎన్నో మార్లు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి ఈ అప్డేట్లో వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఒక 4-5 రకాల కేటగిరీల పింఛన్ గురించి దరఖాస్తు కోసం ఇవ్వడం జరిగింది. మనకు ఇది పార్ట్ 1 లాగా అనుకోండి. పార్ట్ 2లో పూర్తిగా 14 రకాల కేటగిరీల పింఛన్ల గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇప్పుడు ఈ 4-5 రకాల కేటగిరీల పింఛన్లు ఎలా ఉండబోతా ఉన్నాయి, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల పింఛన్లు ఇవ్వబోతా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు వీడియో చూసే ముందు వీడియో కింద ఐ బటన్ ఉంటుంది, ఐ బటన్ ప్రెస్ చేసి ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే నాకు చాలా నమ్మకం, వీడియో అవసరమైనది అయితే ఖచ్చితంగా ఐ బటన్ ప్రెస్ చేసి వీడియో అందరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉన్నది అనేది మీరే కామెంట్ పెడతా ఉంటారు చాలామంది. క్లారిటీ కోసం మీకు నేను చెప్పబోతా ఉన్నా, ఫస్ట్ చూపిస్తా అర్హతలు ఏంటి, ఏదేంటి, దేనికోసం ఏంది అనేది. ఇగో ఇది వృద్ధాప్య పింఛన్ కోసం. మీరు వీడియోను చివరి వరకు చూడాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఇది వృద్ధాప్య పింఛన్ కోసం. ఇగో ఇది ఒంటరి మహిళా పింఛన్ కోసం. ఇలా దేనికి ఏదేది కావాలి అనే విషయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీడియోను మీరు పూర్తిగా చూస్తేనే మనం దీని గురించి మాట్లాడుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ వీడియోను ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. దయచేసి హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్ని లక్షల పింఛన్లు ఇచ్చింది, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని లక్షల పింఛన్లు తీసుకున్నారు, ఎవరి పరిపాలన బాగుంది, ఇటువంటి కామెంట్లు కూడా చేయాలని కోరుకుంటా ఉన్నా. ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే, ఇది మీరు కామెంట్ పెడతారు ఈ వీడియో చూసిన తర్వాత. ఇగో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ న్యూ అప్లికేషన్. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి కొత్త వారికి పింఛన్లు ఇవ్వాలని కసరత్తులు చేస్తున్నామని ముందుగా వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. అలాగే 1.53 లక్షలు అంటే 1,53 లక్షలు అందామా, లేదంటే 1,53,000 మంది అందామా, అర్హులని అంచనా వేస్తున్నారు. జూన్ నెలలో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. వితంతువులు తద్వారా దివ్యాంగులకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. అలాగే ఇంకో కొన్ని విషయాలు మీకు చూపెడతా. జూన్ అని చెప్పారు కదా, ఇది ఆగస్టు. జూను పోయింది, జూలై పోయింది. నిజంగా కొత్తగా పింఛన్లు ఇచ్చిర్రా వితంతువులకు? మీరే చూసిరు కదా, వితంతువులకు, దివ్యాంగులకు ఇప్పుడు ఇస్తాము, దరఖాస్తు చేసుకుంటారని చెప్తా ఉన్నారు. అదేందో ఒకసారి మీరు చూడాలా. ఆంధ్రప్రదేశ్ కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుందని రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ముందుగానే అర్హులైనటువంటి వారిని వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతోంది. ఆ రోజు నుంచే వితంతు పింఛని మంజూరు చేస్తాము అని చెప్పినారు. వితంతు పింఛన్ మంజూరు అయ్యిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరే ఒకసారి మీరు ఇగో వితంతు పింఛన్ మంజూరు అయ్యిందా అనేది మీరు ఒకసారి కింద కామెంట్ చేయాలి. 2 ఏళ్ళు పూర్తవుతున్న వేళ వితంతు పింఛని మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరి అయ్యిందా? వితంతువులు పింఛన్లు తీసుకుంటా ఉన్నారా అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. అలాగే వితంతు పింఛన్ కోసం మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. వాటి కోసం సంబంధించినటువంటి ధృవపత్రాలు అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటా. వీడియోను మాత్రము చివరి వరకు చూడండి. ఇంకా వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఇగో అంటే తిట్టపూరా ముండకొడుక అనే ఒక భాషలో చెప్తా ఉన్నట్టు కనబడతా ఉంది. మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది కదా అన్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 1 పాయింట్ ఇక్కడ మనకు కనబడతా ఉంది కదా 1 లక్షల మందికి వితంతు పెన్షన్లకు అర్హులు ఉంటారని అంచనా. అంటే 1,53,000 మంది వితంతువులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఈ పెన్షన్లకు అర్హులు ఉంటారని అంచనాలు ఉన్నాయి. వీరందరికీ కొత్తగా పెన్షన్లు నెలకు 4,000 చొప్పున 4,000 చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ 1.53 లక్షల మందికి పెన్షన్ల కోసము 61 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిండ్రు. మరి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వితంతువులు 1,53,000 మంది ఓన్లీ వితంతువులే కొత్త వాళ్ళు తీసుకున్నారు ఆ పెన్షన్లు. తీసుకున్నామని లేకపోతే ఇటువంటిది ఏది కూడా పెట్టలేరు అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే ఇగో ఇక్కడ దివ్యాంగులకు వీటన్నిటికీ వితంతు కేటగిరీ పింఛన్లు మంజూరు చేసిన తర్వాత అర్హులైనటువంటి దివ్యాంగులకు కొత్త పింఛన్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారము. దివ్యాంగుల కేటగిరీలో ఏకంగా 1,00,000 మంది చూసారు కదా, ఏకంగా కొత్త 1,00,000 మంది. మరి వీళ్ళు పింఛన్లు కూడా 1,00,000 మంది బోగస్ పింఛన్లు ఉన్నాయని తీసేసిండ్రు. అవునా కాదా? ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వాలి. ఎవరికి? అర్హులైనటువంటి దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చిండ్రా? ప్రతి ఒక్కరు వీడియో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే దివ్యాంగుల కేటగిరీలో ఏకంగా 1,00,000 మంది వరకు అర్హులు ఉన్నారు అని దరఖాస్తు చేసుకున్నారు. అయితే దివ్యాంగుల కోటాలో ప్రస్తుతము 6.50 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారట. అంటే 6,50,000 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో 1,00,000 మంది వరకు అనర్హులు ఉన్నారు. మళ్ళా అర్థమైంది కదా? తిట్టపోరా ఉండకూడక 1,00,000 వరకు దరఖాస్తు చేసుకున్నారు. మళ్ళీ ఎటువాయిగో వీరిలో ఎవరు 6.50 లక్షల మందిలో తీసుకుంటున్నారు కదా వీళ్ళు పింఛని. అంటే 6,50,000 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిలో మళ్ళా 1,00,000 మంది వరకు అనర్హులు. అంటే 1,00,000 మందికి పెన్షన్లు ఇస్తాడు, 1,00,000 మంది అనర్హులు ఉండడానికి తీసేస్తాడు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. 1,00,000 ఇచ్చి 1,00,000 డిలీట్ చేసుడే. అంటే వీళ్ళ బతికేం కావాలా? వీళ్ళు నిజంగా అర్హులా అనర్హులా గుర్తించిన తర్వాతనే కదా తీసేయాలి పెన్షన్లు. అది ఎందుకో కొత్త పెన్షన్లు మంజూరు చేసేటప్పుడల్లా అనర్హులు ఉంటారు. ఆర్బైగో ఇప్పుడు మళ్ళీ అనర్హులు ఉండరు. ఇప్పుడు వీళ్ళు కథం అన్నట్టు. వీళ్ళకు ఈ 1,00,000 మందికి గోవింద పింఛన్లు రావిగా. ఎందుకంటే వీళ్ళు 1,00,000 మంది కొత్త వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఈ కొత్త వాళ్ళ కళ్ళలో పడాలంటే పాత వాళ్ళని తీసేయాలి. వల్ల వీళ్ళు కలెక్టర్ల ఆఫీసులో చుట్టూ తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఏడ్చి బొబ్బ పెట్టి వాళ్ళ సంత పైసలు కూడా ఖర్చు చేసుకొని వాళ్ళు మళ్ళీ రోడ్లు ఎక్కిన తర్వాత సరే మళ్ళీ 1-2 నెలలు పొడిగిస్తాం, మళ్ళీ చూడండి మీరు వైద్య పరీక్షలు చేయించుకోండి, ఇది చేయించుకోండి అని వాళ్ళను నానా ఇబ్బందుల పాలు చేసేనికే ఇదంతా కనబడతా ఉంది కథ. ఇక ఈ రకంగా 1,00,000 మంది పోతే 1,00,000 మంది, ఇక వీళ్ళు అనర్హులు 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు నిర్ధారించాలనే కసరత్తు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలతో పాటు ఆరోగ్య పింఛన్లతో కలిపి 28 కేటగిరీలో పంపిణీ చేస్తుంది. కనబడతా ఉంది ప్రజలారా. ఆంధ్ర ప్రజానికానికి మీరు మొత్తం కలిపి 28 కేటగిరీల పెన్షన్లు ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో 28 కేటగిరీలో పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంది. కొత్త పింఛన్ల కోసం దాదాపు 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరిలో ఎవరెవరికి ఇస్తారో ఎవరికి ఏందో కానీ కొత్త వాళ్ళు 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే పాత వాళ్ళు 5 లక్షల మంది డిలేడ్ అవుతారు. ఇది నేను చెప్తున్నది కాదు, స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతున్న మాటలు. ఇంకా మనము చూసుకుంటా చూడురిగో 28 కేటగిరీలో పింఛన్ పంపిణీ చేస్తోంది.
ఇందులో దాదాపు కొత్త పింఛన్ల కోసం 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చూసిరు కదా. ఇప్పుడు అర్హతలు చూద్దాం. ఎవరెవరికి ఏమేమి అర్హతలు ఉన్నాయి అనేది మొదటి నుంచి చూసుకొద్దాం. ఇక్కడ ఏమనిచ్చిండ్రు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఆదాయం, కులం సర్టిఫికెట్లు, లేటెస్ట్వి, కొత్తవి సంవత్సరం 2026లో తీసుకోవాలి. 2026లో తీసుకునే అయితేనే నడుస్తాయి. గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఆదాయ సర్టిఫికెట్లు తీసుకొని ఉంటే మీ సేవలోకి వెళ్ళి రెన్యువల్ చేయించుకొని ఆ సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్తా ఉన్నటువంటి విషయం కనబడతా ఉంది మనకు. ఇక్కడ మళ్ళా ఎవరికి ఇది వితంతువుల పింఛని. వితంతువుల పింఛని కోసం మనకు సంబంధించి వితంతువులకైతే అది ఉంటుంది. ఇప్పుడు ఈ పింఛని కోసం మనం ఏమేమి తీసుకోవాలని అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలో కొంతమంది తెలివిగా ఏం చేస్తూ ఉన్నారు, ప్రజల్లో కూడా అంత అత్యాశ. ఇక్కడ జిరాక్స్ ఆధార్ కాపీలో డేట్ ఆఫ్ బర్త్ 40 ఉన్నోళ్ళు 50 సంవత్సరాలు చేంజ్ చూసుకుంటా ఉన్నారట. అందుకని ఇక్కడ రెండోది ఆధార్ హిస్టరీ అడుగుతూ ఉంది. ఆధార్ హిస్టరీ అంటే ఏంటి అంటే పుట్టిన కాడ నుంచి నీకు ఎప్పుడైతే ఆధార్ కార్డు పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నావు, అసలు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది అని ఈ ఆధార్ హిస్టరీలో తేలిపోతుంది. అప్పుడు నువ్వు అర్హునివా అనర్హునివా అని పక్కన పెట్టేస్తారు. ఇక రేషన్ కార్డు కూడా ఉండాలి. రేషన్ కార్డు అంటే మరి చాలా మందికి ఉన్నాయి రేషన్ కార్డులు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గవర్నమెంట్లో డ్యూటీలు చేసేటోళ్లకు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు, ఇక పేదోళ్ళకు కూడా ఉన్నాయి. కానీ ఇందులో ఎవరు అర్హులు? రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ ఎవరు అర్హులు అది కూడా ప్రభుత్వం చెప్పాలి. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ విషయానికి వస్తే పల్లెటూర్లలో ఉండేటోళ్లకు 1,50,000, పట్టణాల్లో ఉండేటోళ్లకు 2,50,000 ఇన్కమ్. అంటే అలా కుటుంబ ఆదాయం ఆ రేషన్ కార్డులో 3 ఉంటే 3, 4 ఉంటే 4 అలా కుటుంబ ఆదాయం అనేది ఇలా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ అంటే నీది ఏ కులము, కమ్మ, కాప, రెడ్డి, రావు ఇలా. మరి అటువంటి వాళ్ళు కూడా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు మనం వితంతు పింఛన్ కోసం చూద్దాం. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు అది అయిపోయింది. వితంతు పింఛన్ కోసం సరే. ఇప్పుడు ఒంటరి మహిళా పింఛన్కి దరఖాస్తు ఏ విధంగా ఉంది, ఏంది అనేది మనం చూద్దాం. కనబడతా ఉంది కదా. ఒంటరి మహిళా పింఛన్కి ఆధార్ జిరాక్స్ కాపీ. ఒంటరి మహిళా పింఛన్లో కొన్ని ఉంటాయి నిబంధనలు, అవి పాటించాలి. ఒంటరి మహిళకు కూడా ఆధార్ జిరాక్స్ కాపీ, ఆధార్ హిస్టరీ. ఎందుకంటే వీళ్ళు కూడా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడం, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే ఇవి 4 మనం చూసాం కదా. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ చూసాం. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అట, ఎందుకో తెలియదు. విడాకుల సర్టిఫికేట్, ఒంటరి మహిళ అంటే విడాకులు, ఈ వృద్ధాప్య పింఛన్ కోసం వేరే లిస్టులు చూద్దాం. ఈ ఒంటరి మహిళ అంటే